गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिं उपास्महे। समाधिभ्यो नमः। నిన్న రోజున జనమేజయుడు అడిగాడు కదా, నా తండ్రికి ఉత్తమ లోకాలు కలగడానికి ఏం చేయమంటారు అని అడిగారు కదా. ఎవరిని? వేదవ్యాసుడు అని అడిగారు. ఇవాళ రోజున వ్యాస భగవానుడు జనమేజయుడి మధ్యలో జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడుతున్నాం. వ్యాస జనమేజయ సంవాదం. సరే, అంతటా వ్యాసుడు అన్నాడు, రాజా, నీకు పరమ రహస్యమైన భాగవత పురాణాన్ని చెబుతాను వినో. ఎంత అదృష్టం జనమేజయుడిది. గురువు గారు పెద్ద పెద్ద పురాణ పురుషులే వచ్చి అడిగి చెప్తాను విను అంటున్నారు. ఎలాగైతే పిల్లలు కూర్చోబెట్టి చెప్తున్నట్టు పురాణాలు కదా, వినండి అమ్మా చెప్తాను, వినండి చెప్తానని చెప్తున్నారు కదా. అలా తెలుగు టెక్స్ట్ బుక్ వచ్చిందా? ఉందా? ఇవాళ ఉందా తెలుగు టెక్స్ట్ బుక్? ఉంటే నేను తీసుకెళ్ళాను. ఒక కాపీ ఇక్కడ పెట్టి రామాయణం కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళేది కదా రామాయణం? సరే, రాజా, నీకు పరమ రహస్యమైన భాగవత పురాణాన్ని చెప్తాను విను అన్నాడు. భాగవతం చెప్తాను వినండి. ఎవరైనా భాగవతం చెప్తా అంటే కళ్ళు మూసుకొని వెళ్ళి అక్కడే కూర్చోవాలి. భాగవతం వింటే మోక్షము. పరీక్షిత్ మహారాజే ఎగ్జామ్. అంత ఋషి శాపం ఉండి కూడా మోక్షానికి వెళ్ళిపోయాడు. ఎలా? భాగవతం మీద పుణ్యం కాపాడింది ఆయన. శరీరం దగ్ధమైంది పాము కాటు వల్ల, కానీ ఆత్మకి పరమాత్మలో కలిసిపోయాడు, మోక్షం వచ్చేసింది. పురాణాన్ని చెప్తాను విను. అది నానా కథా సంయుతమైనది. ఎన్నో రకాల కథలు దానిలో ఉన్నాయి. భాగవతం ఎవరిది? అది భాగవతం కృష్ణుడు. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి? దేవి భాగవతం. భాగవతం అంటే ఏంటి? భగవత్ యొక్క లీలలు, ఆయన యొక్క మహిమ గురించి చెప్పేదాన్ని భాగవతం అంటారు. ఇది అమ్మవారి భాగవతం, అమ్మవారి లీలలు. అది కృష్ణుడిది భాగవతం. అత్యంత శుభప్రదమైనది, సర్వాగమ సమృద్ధమైనది, అన్నిటికంటే శుభమైనది భాగవతం. కృష్ణ భాగవతం, కృష్ణ లీలలు. ధర్మార్థ కామ మోక్షాలకు కారణమైనది. ధర్మము, అర్థము, కామ్యము, మోక్షం. ఇదే సంకల్పం అని అడుగుతున్నాం. భాగవతం చదివిన మాత్రాన, భాగవతం విన్న మాత్రాన మోక్షం. పుట్టి మోక్షమా? ధర్మము, అర్థము, కామ్యము, మోక్షం. 4 యొక్క రిక్వెస్ట్ మనం అడుగుతున్నాం కదా. సంకల్పం చెప్పుకున్నప్పుడు, పూజలు చేసేటప్పుడు ఆ 4 కూడా చెప్పుకుంటాయి. తొందరలో మనం దేవుడి పుస్తకాలను తెప్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ పంపిస్తున్నాం. మెయిన్ చేస్తున్నాం. గరుడ పురాణం ఒకటి, భాగవతం ఒకటి, సుందరాకాండ ఇంట్లో మీరు పెట్టుకొని చదువుకోవడానికి హాయిగా. రోజు సాయంత్రం పడుకునే ముందు ఒక చాప్టర్ కంప్లీట్ చేసేసుకోండి. ఇంకోటి, ఇది ఒకసారి చదివేసాం పక్కన పడడం కాదు, జీవితాంతం చదువుతుంటాను. అందుకని కొన్ని పుస్తకాలు నేను ఇవ్వను ఎవరికి. ఈ చదువుకునే పుస్తకాలు స్టడీస్ ఇచ్చేస్తా, కానీ నాకంటే ఇంట్లో ఉండాల్సిన పుస్తకాలు ఎప్పుడు ఉంచుకుంటాను, ఎవరికి ఇవ్వను. ఈ పుస్తకం అయితే చూడండి చిరిగిపోతుంది, వాడి పేపర్ అంతా ఫాయిల్ పొడి కూడా అవుతుందంటే అప్పటి పుస్తకం ఇది. ఇది అయిపోయాక దీన్ని విసర్జించడం పనికిరాదు. దానిని నా కుమారుడు శుకునికి చెప్పాను. అదేమంటున్నాడు వేదవ్యాసుడు? నా పిల్లాడు శుకుడు కదా, వేదవ్యాసుడు కొడుకు శుకుడు, ఆయనకి చెప్పాను. శుకుడికి చెప్పినప్పుడే సూతుడు తిన్నాడు. పరీక్షిత్ మహారాజుకి ఎవరు చెప్పారు? శుకుడు చెప్పాడు. ఇప్పుడు నీకు చెప్తాను విను అంటున్నాడు. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడికి తండ్రి చెప్తున్నాడు వేదవ్యాసుడు. అదే శుకుడు ఈ జనమేజయుడు తండ్రికి చెప్పాడు. అటు చూడండి, వేదవ్యాసుడు కొడుకేమో జనమేజయుడు తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు చెప్పాడు. వేదవ్యాసుడు తండ్రి అయ్యాడు ఉన్నాడు కదా, శుకుడి యొక్క తండ్రి వేదవ్యాసుడు, ఆయనేమో జనమేజయుడు చెప్తున్నాడు భాగవతం. అనగా జనమేజయుడు అంటున్నాడు, మహర్షి, ఆస్తికుడు ఎవరు? నా సర్పయాగాన్ని ఆపిన ఆ ఆస్తికుడు ఎవరు? అతడు ఎవరి సుతుడు? ఆయన ఎవరు కొడుకు? నా సర్పయాగానికి అతడు విఘ్నం ఎందుకు కల్పించాడు? నా సర్పయాగాన్ని ఎందుకు ఆయన వచ్చి ఆపాడు కదా జనమేజయుడు సర్పయాగం. దక్షిణకుడు వెతికి బయటపడ్డాడు కదా. దానివల్ల ఈ కథ ముందుగా వినాలని కుతూహలపడుతున్నాను. అందరూ భాగవతం చెప్తుంది కానీ అన్నాడు. ఫస్ట్ నాకు ఇది చెప్పండి, ఎందుకంటే మనసులో ఆ కోరిక ఉన్నప్పుడు భాగవతం మీద ఫోకస్ పోదు కదా. అందుకే నా మనసులో ఈ కోరిక బాగా బాధిస్తుంది, అది ఫస్ట్ చెప్పి తర్వాత భాగవతం చెప్పండి స్వామి అన్నాడు. మన అయ్యో భాగవతం ఎట్లా పక్కన పెడతాం, నీకున్న దిక్కుమాల కోరిక కోసం భాగవతం పక్కన పెట్టాలా అని మనం అలా ఉద్రేకపడిపోతుంటాం. గురువులు అలా ఉండరు. ఒక్కొక్కసారి మనం ఇక్కడ కూడా చూస్తుంటాం, పిల్లలు డౌట్స్ అడిగేటప్పుడు సబ్జెక్ట్ లెసన్ చదవమంటే ఇంకేదో డౌట్ అడుగుతాం. అది చెప్పకపోతే ఇది బుర్రకి ఇది ఎక్కదు. అందుకని మేము ఏం చేస్తాం, ఫస్ట్ అది క్లారిఫై చేస్తాం, ఇది చదువు అంటాం. తప్పదు, టీచర్ పరిస్థితి అలా ఉంటుంది. అప్పుడు వేదవ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరి గురించి?
ఆశికుడు అనేవాడు వచ్చి ఆపాడు కదా వాడి గురించి. జరత్కారుడు మహర్షి, జరత్కారుడు ఆయన పేరు, ఆయన ఒక మహర్షి. ఆయన పరమ శాంతుడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, బ్రహ్మచారి కూడా. ఆయన వెళ్ళవలే. ఒక వనంలో గోతి అందు వ్రీలాడుతున్న అతని గోతి అందు వ్రీలాడుతున్న అతని పితరులు ఒకనాడు అతన్ని చూచి, చూడండి వనంలో ఒక గోతిలో ఆయన పితృదేవతలు ఏలాడుతున్నారంట. గోతి లోపల పితృదేవతలు ఎలా ఏలాడతారని అంటే ఎంత శరీరం వాళ్ళది? అంగుష్టమాత్ర శరీరం, లేదంటే వాయు శరీరాలు అంట. వాయు శరీరం. మరి ఆయన గిట్ట కనబడ్డాయంటే గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి కనబడతారు. మనం కూడా గొప్ప సాధన చేస్తే మన ఎదురుగా పితృలోకాల్లో వెళ్ళకుండా తిరిగేవాళ్ళు వాళ్ళందరూ మనతో మాట్లాడుతుంటారు మనం గొప్ప తపస్సు చేస్తే. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి ఉత్తమ లోకాలు కల్పించురా అని అడుగుతుంటారు. ఇప్పుడు ఈయన అడుగుతున్నారు చూడండి. అలా గోతి అందు వేలాడుతున్న పితరులు ఒకడాతని చూసి అంటున్నారు, ఓయి నీవు పెళ్లి చేసుకొని పుత్రుడిని కను, నువ్వు పెళ్లి చేసుకో, ఒక కొడుకును కాదు. అలా కొడుకును కంటే మాకు ఉత్తమ లోకాలు వచ్చేస్తాయి. అంటే కొడుకు కడిగినంత మాత్రాన తల్లిదండ్రులు తాత ముత్తాతలకు ఉత్తమ లోకాలు వచ్చేసినాయి. చూడండి, కొడుకులు కనడానికి అంటే వంశం ముందుకు వెళ్ళడానికి ధర్మం అలా చెప్పింది. లేకపోతే మాకు సద్గతులు నువ్వు నరక బాధ తప్పదన్నాడు, నరకానికి పోవాల్సి వస్తుంది, అందుకే కొడుకులు కన్నా పెళ్లి చేసుకో అని చెప్పారు. ఎవరు? ఆ గోతిలో పడున్న పితరులు. ఈ లెక్క చూడండి, అడవిలోకి వెళ్తే భూతాత్మలు ప్రేతాత్మలు ఎన్ని ఎక్కడెక్కడ పడున్నాయో, ఏ గోతులు ఏమున్నాయో, ఆకాశాలు ఏం తిరుగుతున్నాయో మనకి తెలుస్తుందా? ఎంత కష్టం చూసారా? అది ఎవరికి తెలుస్తుంది? సాధన పరంగా గురువులకు తెలుస్తుంది. గురువులకు ఐడియా ఉంటుంది. ఆయాచితంగా నా పేరు గల కాంత నాకు లభిస్తే నేను పనిని చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరిస్తానని తీర్థయాత్రకు బయలుదేరాడు. ఈయనేమన్నాడు? నా పేరే పెట్టుకున్న ఒక ఆడ మనిషి కనబడితే ఆవిడ పెళ్లి చేసుకుంటాను. అదేలా? నేను ప్రయత్నం చేయకూడదు, ఆవిడ రావాలి. నా పేరు పెట్టుకున్న ఆవిడే నా ఎదురుకు వస్తే నేను పెళ్లి చేసుకుంటా అన్నాను. ఆయన పేరేంటి ఇప్పుడు? జరత్కారు కదా. ఆయన పేరు పెట్టుకున్న లేడీ రావాలి, వస్తే పెళ్లి చేసుకుంటాను. అప్పుడే అది తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఓకేనా? అప్పుడే సర్పాలను వాటి తల్లి అగ్నిలో ఆలు కావాలని చెప్పింది. అదే టైంలో సర్పాలన్నీ అగ్నిలో పడి చనిపోవాలని ఆ సర్పాల యొక్క తల్లియే కోరిందంట. ఎవరావిడ? సర్పాలకు కూడా తల్లి ఉందా? చూద్దాం. గండ పురాణాలు కూడా వచ్చింది. వెరీ గుడ్. అప్పుడే సర్పాలను ఎందుకు మరి సర్పాల తల్లియే సర్పాలన్నింటినీ అగ్నిలో పడి దహించుకుపోయి చచ్చిపోవాలని ఎందుకు శాపం పెట్టింది? మరి తల్లి ఎక్కడ చేస్తున్నట్ల సర్పాల తల్లియే సర్పాలు దహించుకుపోవాలని చెప్పి శాపం పెట్టింది. ఏమైంది స్టోరీ చూద్దాం. అది ఎలా సంభవించిందంటే స్టార్ట్. ఇప్పుడు జాగ్రత్తగా కద్రువ వినత కశ్యపుని భార్య. కశ్యప ప్రజాపతి ఉన్నారు కదా, దక్ష ప్రజాపతి ఎట్లనో కశ్యప ప్రజాపతి ఉన్నారు, బ్రహ్మ కుమారులు వీళ్ళందరూ. అర్థమైందా? ఈ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు కద్రువ, ఇంకో ఆవిడ పేరు వినత. ఇద్దరు ఉన్నారు. ఒకనాడు సూర్యుడి రథాశ్వాసాన్ని చూసి, సూర్యుడి యొక్క రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 7 కలర్స్లో 7 గుర్రాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు, 7 కలర్లో ఉంటాయి, 7 రంగుల్లో ఉంటాయి. అవేంటి? విబ్జియా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇది 7. ఇదే సైంటిస్టులు కనుక గొప్పగా మేము అనుకున్నామని విబ్జియా ఉన్నారు. అర్థమైందా? ఈ 7 రకాల రంగులు సూర్యుడి యొక్క రథాన్ని నడిపే గుర్రాల కలర్స్. అవన్నీ కలిపితే ఏ కలర్ అవుతుంది? మళ్ళీ వైట్ ఆర్ సూర్యుడి కలర్. సూర్యుడి రశ్మి ఎలా ఉందో ఆరెంజ్ గోల్డ్ ఏదో కలర్ అంటారు, ఆ కలర్. ఇది కాదు, ఆరెంజ్ గోల్డ్ కలర్. సూర్యరశ్మి సన్ రేస్ లాగా కలర్లోకి వస్తాయి. అంటే ఈ 7 కలర్స్ కలిసి అది అలా అవుతుంది. ఓకేనా? సరే. అయితే ఆ సూర్యుడి యొక్క రథాకున్న అశ్వాలను గుర్రాలను చూసి అది నలుపని కద్రువ, కాదు తెలుపని వినత వివాదపడి ఎవరు ఓడితే వారు రెండవ ఆమెకు దాసం చేసేలా పందెం వేసుకున్నారు. ఆ గుర్రాల్లో యాక్చువల్లీ గుర్రం అన్నారు, గుర్రం తోక అని యాక్చువల్ డిస్కషన్.
గుర్రం తోక నల్లగా ఉందని కద్రువ అంటుంది. వినత ఏమంటుంది, లేదు లేదు తెల్లగానే ఉందండి. కద్రువ అనే భార్య తీసి పోటీ పడ్డారు ఇద్దరు భార్యలు. ఎవరు కశ్యపుడి భార్యలు ఇద్దరు పందెం వేసుకున్నారు. ఎలా మీరు ఐపీఎల్ మ్యాచ్లో పందెం వేసుకుంటారు కదా ఫన్నీగా, అలా నాకు చాక్లెట్ ఇప్పి. అయితే ఇప్పుడు ఏమైంది, గుర్రం యొక్క నిజంగానే తోక నల్లగా ఉందా, తెల్లగా ఉంది. కానీ ఎందుకు మరి కద్రువ అలా అన్నది, గెలవాలని తన ఏమంటారు చెల్లెలో అక్క అవుతుంది కదా భార్య, కశ్యపుని రెండవ భార్య మీద సాధించాలని ఏం చేసింది, కద్రువ కావాలని మొండిగా నల్లతో కానీ వాదించింది. ఒకసారి మీరు కూడా మొండిగా వాదిస్తుంటారు కదా, గెలవాలి అనే ఇంటెన్షన్ మీకు కూడా తెలుసు రావు, ఇక్కడ గెలవాలనే ఇంటెన్షన్లో వాదిస్తుంటారు. సరే లేదు పాపం వినత ఏమన్నది, లేదు లేదు తెల్లగానే ఉంది తోక, గుర్ర తోక అంటే లేదు లేదు ఇది ఈమె కద్రువ ఏమన్నది నల్లగా ఉంది అన్నది. అరుణ రథాశ్వాసం అసలు తెలిపే, నిజంగా చెప్పాలంటే సూర్యుడి యొక్క గుర్రం తెలుపే అంటున్నాడు ఇక్కడ. అంటే తోక అని తీసుకోండి, కొన్ని స్టోరీస్లో తోక మీద పందెం వేసుకున్నారు. గుర్రం యొక్క తోక, గుర్రం తెల్లగా ఉందంటే గుర్రం తోక నల్లగా ఉందండి. ఇక్కడ గుర్రం అంటున్నారు, సరే అలానే తీసుకొని పోదాం. కానీ వంచన కుశలి అయినా కద్రువ తన మాటను ఎలాగైనా నెగ్గించుకోవాలని తన కొడుకులైన సర్పాలను పిలిచి, మీరు వెళ్ళి సూర్యుని రథ హయాంగాలను పరివేషించి నల్లగా కనబడేలా చేయండి అంది. ఈ కద్రువ ఏం చేసింది, తన కొడుకులు ఉన్నారు సర్పాలు, వాటన్నిటికీ ఆజ్ఞ ఇచ్చింది. ఏమనిచ్చింది, మీరందరూ వెళ్ళి ఆ గుర్రాన్ని అంటి పెట్టుకొని అతుక్కొని ఉండండి. గుర్రం మొత్తం నల్లగా కనబడేటట్టుగా దాని శరీరం అంతా పాకేసి చుట్టేసుకోండి. రేపు పొద్దున మేము పందెం వేసుకొని చూస్తాం, అంటే మేము పొద్దున మళ్ళీ చూస్తాం సరిగా, అంటే సూర్యరశ్మి వచ్చినప్పుడు అది నల్లగా కనబడేట్టు చేయండి అని అడిగింది కద్రువ. ఎవరిని, తన పిల్లలైన సర్పాల. అయితే కానీ వాళ్ళు కొందరు నిరాకరించగా, అమ్మమ్మ ఇది అధర్మము తప్పలా చేయకూడదు, మేము అలాంటి పనులు చేయమన్నారు. కొంతమంది ఏం చేశారు, చేయకపోతే అమ్మ ఏం చెప్పిస్తుందో ఏమవుతుందో అని భయపడి చేస్తాం అన్నారు. కొంతమంది వద్దన్నారు కదా. ఇప్పుడు మీరు జనమేజయుని యాగాగ్నికి ఆహుతి కండి అని చెప్పించారు. కద్రువ శాపం వేసి ఎవరైతే మాట వినలేదో వాళ్ళందరూ జనమేజయుడు చేసి యజ్ఞంలో మీరందరిని పడి చచ్చిపోవాలని శాపం. అందుకు చచ్చిపోయారు. ఎట్లా తిప్పినా ధర్మం ఎలా జరుగుతుంది చూడండి. ఒకటి ఇలా వెళ్తుంది అంటే ఇక్కడ జనమేజయుడి అన్యాయంగా సర్పాన్ని తీసి యాగం చేసి చంపిద్దాం అనుకోడు. ఇలా జరిగేటట్టు బుద్ధిని, ఆ స్టోరీని గుర్తుపెట్టుకునే దేవుడు ఈయన బుద్ధిని అలా నడిపిస్తాడు. ఇప్పుడు మన జీవితాలు ఎలా నడుస్తున్నాయి, ఏవేవో స్టోరీ లింక్ ఉంటాయి, దాన్ని బట్టి మన బుద్ధి నడుస్తుంది. మనం కూడా అయ్యో మనం ఇలా చేసాం అలా చేసాం, మనం అంత గొప్ప పని చేసి ఇంత నీచ పని చేసాం అంటారు. అర్థమైందా, జనమే చేయడానికి సర్పాలు చెప్పాడంటే మరి ఏమనుకోవాలి, అయ్యో ఇలా చేశాడా అని అనుకోవాలి. కానీ దేనికి లింక్ అయింది, సర్పాల యొక్క తల్లి శాపం నెరవేరాలి కాబట్టి జనమేజయుడు సర్పయాగం చేశాడు. దీనికి స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, తక్షకుడు నుంచి వచ్చింది. తక్షకుడు మెళ్ళో ఎవరు మన పరీక్షిత్ మహారాజు మెళ్ళో సర్పం వేసే స్టోరీ నుంచి ఈ గోలంతా వచ్చింది. అవునా, పరీక్షిత్ మహారాజు మెళ్ళో సర్పం వేశాడు కదా శమీకముని, అందుకే ఈ స్టోరీ నడిచింది. అంటే దీనికి అన్నిటికి ముందు ఏమైంది, తల్లి అక్కడ పందాలు వేసుకున్నారు ఇద్దరు, ఆ గుర్రం నల్ల కనబడాలని. ఆ శాపం నెరవేర్చడం కోసం ఇలా ఇటు కలి పురుషుడు ఎంట్రీ అయ్యాడు. చూడండి, తల్లి యొక్క పందెం వల్ల కలి పురుషుడు పరీక్షిత్ మహారాజు జరిపాడు కాబట్టి కలి ఎంటర్ అయిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఉండి కలి ఎంటర్ అయ్యేవాడు కాదు. ఈరోజు మరి కలియుగం ఉండేది కాదు. పరీక్షిత్ మహారాజు ఉండి ఉంటే ధర్మాత్ముడు, గొప్ప వీరుడు, ధర్మం జోలికి ఎవరు రాదు. అలాంటిది పరీక్షిత్ మహారాజునే ఫస్ట్ పడేశాడు కలి, ఏమి వరాలు తీసుకోండి. సరే, మిగిలిన వాళ్ళు భయపడి తల్లి ఆజ్ఞను శిరసా వహించి ఆ తురంగ వాలాన్ని అంతే చూసారు, గుర్రం యొక్క తోకని పట్టుకొని నల్లగా ఉండేటట్టు చేశారు. ఓకేనా, కృష్ణవర్ధం కల్పించారు. భయపడ్డారు, మీతో మమ్మల్ని చంపేస్తారు. అనంతరం కద్రువ వినతులు ఇద్దరు వెళ్ళి రథహాయాన్ని చూడగా అది శ్యామలంగా ఉంది, గుర్రం తోక నల్ల కనబడు. ఎందుకంటే పావులను చుట్టూ ఉన్నాయి కదా. వినత చింతాకులే దుఃఖించింది. అయ్యో ఇదేంటి, నేను పందెం ఓడిపోయాను బాధపడిపోయింది వినత. ఆ వినతకి ఒక కొడుకున్నాడు, ఆయన ఎవరు, గరుత్మంతుడు. కశ్యప ప్రజాపతి యొక్క కొడుకే గరుత్మంతుడు. ఆయన ఎవరికి వాహనం, తల్లి అంత ధర్మంగా ఉంది కాబట్టి కొడుకు ఏమయ్యాడు, విష్ణువుకి వాహనం అయ్యాడు. ఆదిశేషుడు కూడా విష్ణువుకి శయనం అయ్యాడు. అర్థమైందా, హనుమంతుడు కూడా వాహనం. సరే, వినత బాధపడింది. అంతలో ఆమె కుమారుడు మహాబలశాలి అయిన గరుత్మంతుడు వచ్చి తల్లి దైన్యానికి కారణమయ్యాడు. అమ్మాయి ఎందుకుమా బాధపడుతున్నావు, గొప్ప వీరుడు గరుత్మంతుడు. అప్పటికి ఇంకా విష్ణు యొక్క సేవకుడు వాహనం అవ్వలే. అప్పటికి
ఓకేనా? ఏమా ఎందుకు బాధపడతావు చెప్పు అని అడిగాడు. ఆమె జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. ఇలా జరిగింది నాన్న, ఇలా ఇలా అయింది, నేను పందెం ఓడిపోయి అందుకే నాతో దాస్యత్వం చేయిస్తున్నాను. అంటే ఈవిడ కద్రువకి పని మనిషిలా పనిచేసి పెట్టాలి. భార్యగా ఉండి పనిచేసి పెట్టాలంటే ఇద్దరు సమానమే. కానీ పందెం ఓడిపోయినందుకు జీవితాంతం ఈవిడ దాసిగా ఉంటారు. ఇప్పుడు ఈ దాస్యం నుంచి ఎవరు తీయాలి? కొడుకు తీయాలి కదా. అందుకే ఏమంటాడు చూడండి, నేను ఇప్పుడు కద్రువకు దాసిని, ఆమె ఏం ఆజ్ఞాపిస్తామని నేను చేయాలి, తనను తన పుత్రులను నీ వీపుపై ఎక్కించుకొని మోయమంటున్నది అన్నది. ఇప్పుడు ఆమె ఏమంటుంది? కద్రువని తన కొడుకుని నీ వీపుపై ఎక్కించుకొని తీసుకెళ్ళమంటుంది. నేను దాసిని కాబట్టి ఆమె చెప్పిన మాట విని, నేను నా మాట నువ్వు వినాలి కాబట్టి నీతో కూడా పని చేస్తున్నాడు ఆయన అని చెప్తుంది. అంతటి గర్భవంతుడు అంటున్నాడు, అమ్మ నేను జీవించుండగా నీకు దుఃఖం కలిగిందంటే నేను నీ కడుపులో పుట్టి ప్రయోజనం ఏముంది? కొడుకుండగా తల్లి బాధపడుతున్నా, కొడుకు పుట్టి లాభం అంటున్నాడు. కొడుకునే కాదు కూతురికి కూడా వస్తుంది. అందుకే అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టద్దు, సదాయించద్దు. మీరే అనుకోవాలమ్మా, నేను ఉండగా మీకు ఎందుకు ఇంత ఇబ్బంది? ఏమన్నా కష్టపడుతున్నా చెప్పి నేను చేస్తా కదా. ఇది రియలైజేషన్ రావాలి వీడికి. రోజు అమ్మ తిరిగితేనే పని చేస్తాం, నాన్న నడిస్తేనే పని చేస్తాం. ఎప్పుడు బుద్ధి వెలుగుతుంది? ఇట్లే ఉండరా? మీరు ఏ రోజైతే రియలైజ్ అయ్యి అయ్యో మా అమ్మ నాన్న నా కోసం కదా కష్టపడేది, నా కోసమే కదా వాళ్ళు మంచి ఆలోచించేది, నేను కాకపోతే వాళ్ళు ఎవరు చేస్తారు? ఇలా నా కోసం చేసి 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 వాళ్ళు ఏదో రోజున వెళ్ళిపోతే నాకు దిక్కెవరు అనే భయం ఉండాలి. మనం చేసి 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 వాళ్ళు వెళ్ళిపోతారు పాపం. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు ముందు నుంచే కాపాడుకోవాలి. గురువుకి అందుకే శిష్యులు ఎందుకు సేవ చేస్తారు? శంకరాచార్య వారికి 4 శిష్యులు ఉండేవాడు. ఆ 4 ఎందుకు ఆయన పట్టుకొని సేవిస్తూ ఉండేవాడు? గురువు ఆరోగ్యంగా ఉంటే శిష్యులకి జ్ఞానబోధ చేయగలుగుతారు. గురువే అన్ని పనులు చేసుకుంటే జ్ఞానబోధ చేయడానికి టైం ఎక్కడ ఉంది? ఆయన పనులతో ఆయన బిజీ ఉంటాయి. అందుకని శిష్యులు ఏం చేస్తారంటే, గురుగారు మీరు ఏం చేయకండి, మేము చేసి పెడతామని చేసేస్తారు. గురుగారితో ఒక స్నానం చేసి అన్నం తినేసేసి వచ్చి కూర్చొని మాకు ఆ పురాణాల జ్ఞానబోధ కల్పించండి అని అలా చేయాలి. శంకరాచార్యుల వారి యొక్క పంచలు అని పక్కన ఉన్న పద్మపాదుడు, హస్తమనకాచార్యుల వారు ఇలాంటి గొప్ప గొప్ప శిష్యులు, తోడకాచార్యులు వీళ్ళందరూ చేసేవాళ్ళు. పంచలు పెట్టేవాళ్ళు, ఆరేసేవాళ్ళు, అన్నం ముందు పెట్టేవాళ్ళు, భిక్షాడానికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, భిక్షానికి వెళ్ళి అన్నం తీసుకొచ్చేవాళ్ళు. ఆమె ఎక్కడికి మోసుకొని పొమ్మంటే అక్కడికి నేను తీసుకొని వెళ్తాను అని కద్రువను ఆమె పిల్లలు తన వీపుపై ఎక్కించుకొని సముద్రం ఆవలికి తీసుకొని వెళ్ళి, తల్లి నీకు నా నమస్కారం. నిజంగానే మోసుకొని పోయాడు. కద్రువను ఎత్తుకున్నాడు. ఆయన పిల్లల పాములన్నిటి తన భుజాల మీద ఎక్కించుకొని గరుత్మంతుడు సముద్రానికి అవతల వైపు నుంచి వచ్చాడు. సముద్రం దాటేశాడు. హనుమంతుడు గరుత్మంతుడు ఈజీగా దాటేస్తున్నారు కదా. మా అమ్మ ఇప్పుడు అడుగుతున్నాడు కద్రువని, మా అమ్మ దాస్యాన్ని తప్పించడానికి నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా అని అడిగాడు. అంటే పినతల్లి, తండ్రి యొక్క ఇంకో భార్య కదా. అడిగాడు, మా తల్లి యొక్క దాసత్వం పోవాలంటే నన్ను ఏం చేయమంటావమ్మా అని అడిగాడు గరుత్మంతుడు. ఎవరిని? కద్రువని. స్వర్గలోకానికి వెళ్ళి ఎలాగైనా సరే అమృతాన్ని తెచ్చి నా పుత్రులకు అర్పించు, నీ తల్లికి దాస్యం మోసం కల్పిస్తాను. స్వర్గానికి ఎదుర్కొంటూ పోయి అక్కడ అమృతం తీసుకొచ్చి నా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు చచ్చిపోరు కదిగా, ఎప్పటికీ బ్రతుకుంటారు. ఆ అమృతం తెచ్చి మీ అమ్మను వదిలేస్తాను. ఇదే అమృతం గరుత్మంతుడు తాగచ్చుగా, తాగదు. ఇంత సిన్సియర్గా ఉండొచ్చు. అందువల్ల కదా ఆయనకి విష్ణుమూర్తి వాహనం అయ్యాడు. సర్పాలనే ఆయన. సరే ఆదిశేషుడు అది వేరే విషయం. ఆయన వచ్చిన స్టోరీకి ఇవ్వని చెప్తాను. ఎందుకయ్యాడంటే విష్ణుమూర్తికి ఎందుకు నచ్చాడు? ఆ తల్లి కోసం పడ్డ తపన. అదే కదా మళ్ళీ ధ్రువుడి చరిత్రలో కూడా అవుతుంది. తల్లి కోసం తండ్రి ఎక్కడ అని ఆయన బాధపడుతుంటే నేనే నీ తండ్రి అనే కదా విష్ణువు తొడలు కూర్చోబెట్టుకుంటాడు ధ్రువుడిని. అంటే పినతల్లి తండ్రి ఆయన ఇబ్బంది పెడుతుంది. పినతల్లి ఇబ్బంది పెడుతుంటే తండ్రి ఉండి కూడా. అంతటా గరుత్మంతుడు స్వర్గం నుండి అమృతాన్ని అపహరించి తెచ్చి కద్రువపుత్రులకు అర్పించి తల్లికి దాస్యము ముక్తి కల్పించాడు. మొత్తానికి వెళ్ళాడు, స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకొచ్చాడు, కద్రువుకి ఇచ్చాడు. మొత్తానికి అమ్మని దాస్యం నుంచి ముక్తి చేశాడు. ఎవరు? గరుత్మంతుడు. సర్పాల అమృతాన్ని భక్షించాలనే ఊహతో దాన్ని దర్భాస్తరణంపై ఉంచి స్నానానికి వెళ్ళగా, ఎదుగోండి వాటి తాగాలనే కుతూహలంతో ఆ అమృతాన్ని ఎక్కడ పెట్టదు కదా, దర్భాసనం మీద పెట్టారు. అమృత భాండాన్ని పెట్టి స్నానం చేద్దామని సముద్రానికి వెళ్ళారు పాములు. ఇంద్రుడు వచ్చి దాన్ని అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు, కొట్టుకున్నాడు. స్వర్గం నుంచి గరుత్మంతుడు తీసుకొస్తే భూమి మీద పెడితే భూమి మీద ఉన్న వీళ్ళు స్నానం చేసి వచ్చి తాగుదామని వీళ్ళు అనుకుంటే ఇంద్రుడు వచ్చి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి, అంటే ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. ఈ దర్భాగ్రాల మీద చిందిన అమృత బిందువులను ఆ సర్పాలు నాకేసరికి వాటి నాలుకలు చీలి అవి
ద్విజిహ్వలయ్యాయి. ఇప్పుడు దర్భల మీద అమృత చుక్కలు పడ్డాయి కదా, చిందుతుంది కదా, కుండ పెట్టినప్పుడు అమృత మాట పెట్టినప్పుడు చిందింది, ఈ దర్భల మీద పడ్డాయి. ఇవి అమృతాన్ని చూసి తాగేద్దామని చెప్పి దర్భల మీద నాలుగని ఇలా రాశాయి. దర్భ తేజుగా ఉంటుంది, బ్లేడ్ లాగా నాలుగ కట్టాయి వాటికి. అందుకే అప్పటి నుంచి 2-4 పాము ఇట్లా ఓపెన్ అయితే ఇలా స్ప్లిట్ ఉంటుంది. పాము చూసారా, నాలుగు ఓపెన్ చేస్తే పాము ఇలా ఉంటుంది స్ప్లిట్. అమృతం చీలిందంట, ఆ చీలింది అదే డిఎన్ఏలో ఉండిపోయింది కాబట్టి అలాగే సర్పాలకు ఎప్పుడు చీలిన నాకంటే దర్భాలు నాకినాయి అవి పోయి అమృతం కోసం. అలా ద్విజిహ్వాలయ్యాయి అంటే 2 నాలుకలు ఇలా ఇలా ఉంటాయి సర్పాలు. మాతృశాపానికి గురి అయిన వాసుకి మొదలైన పండగాలు బ్రహ్మను శరణు వేడాయి. వాసుకి అలాంటి శాపాల అవన్నీ పాములన్నీ వాళ్ళ అమ్మ యొక్క శాపానికి మాతృశాపానికి గురి అయిన వాసుకి మొదలైన పండగాలు బ్రహ్మను శరణు వేడాయి. బ్రహ్మ వారితో ఇలా అన్నాడు, జరత్కారుడను ఋషి తన పేరు గల కన్యను తక్క ఇంకెవరిని వివాహం ఆడనని ప్రతిన పూనాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు వాసుకితో, ఎవరు? శరత్కారుడు కదా, శరత్కారుడు అనే ఋషి తన యొక్క పేరు పెట్టుకున్న భార్య అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు అని ప్రతిన పూనాడు. వాసుకి సోదరి అయిన జరత్కారువును, వాసుకి యొక్క చెల్లెలు, ఆవిడ పేరేంటి? జరత్కారువు దొరికింది. వాసుకి యొక్క చెల్లెలు ఇచ్చి అతనికి పెళ్లి చేయండి, వారికి పుట్టినవాడు మిమ్మల్ని రక్షిస్తాడు. అర్థం జరత్కారుడికి జరత్కారువు, ఆ పేరున్న అమ్మాయి వాసుకి యొక్క చెల్లెలకి జరత్కారుడికి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరు కలిగి బిడ్డడు వీళ్ళని రక్షిస్తాడంటే ఎవరిని? వాసుకిని వాడు. వారికి పుట్టినవాడు మిమ్మల్ని రక్షిస్తాడు. అతడు ఆస్తికుడు అనే పేరుతో విస్తృతుడు అవుతాడు. ఆయనే ఆస్తికుడు. ఆయనే వచ్చి కాపాడింది, యజ్ఞంలో పడిపోకుండా చావకుండా కాపాడింది ఆస్తికుడు ఆయనే కదా. లేదా వాసుకి అందరూ కూడా లోపలికి వెళ్ళేవాడు, రక్షకుడు అందరూ. అర్థమైందా? ఆయనే ఆస్తికుడు అనే పేరుతో విస్తృతుడు అవుతాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారంగా వాసుకి జరత్కారముని సమీపించి తన గోడు చెప్పి సనామిక అయిన తన చెల్లెలని వివాహమాడమని కోరాడు. ఇప్పుడు వాసుకి వెళ్ళి అడిగాడు, నాగకన్యాన్ని గుర్తుపెట్టాడు, నాకు అప్రియం ఎప్పుడు చేస్తే అప్పుడు వదిలేస్తాను, అనగా నాకు ఎప్పుడు ఇష్టం లేని పని మీ చెల్లెలు చేస్తున్నా అప్పుడు ఆమెను వదిలేస్తాను చెప్పాడు. జరత్కారుడు ఏమన్నాడు? నా భార్యగా ఉండి మీ చెల్లెలు ఎప్పుడు నాకు ఇష్టం లేని పని చేస్తే ఆ రోజు ఆమెను వదిలేస్తానని చెప్పాడు. అందుకొడంబడి ఆమెను ఇచ్చి పెళ్లి చేసి తన ఇంటికి పోయాడు. వాసుకి మొత్తాన్ని పెళ్లి చెప్పాడు. ఎందుకంటే పొద్దున వచ్చే శాపాన్ని తప్పించుకోవడానికి ఇది ఇప్పుడు వేసుకున్నారు స్కెచ్ అందరు. అలా ఆవరణలో ఒక చోట కుటీరాన్ని నిర్మించుకొని జరత్కారుడు ఆమెతో సుఖంగా కాలం గడుపుతున్నాడు అని చెప్పుకుంటే ఈరోజు ఇక్కడ పురాణం శుభం పలుకుతా. రేపటి రోజున జరత్కారుడు వీళ్ళకి ఎవరు పుట్టాలి? ఆస్తికుడు అనేవాడు పుట్టాలి అని ఇవాళ రోజు ఇక్కడ పురాణం శుభం పలుకుతా. రేపటి రోజున దాని గురించి డిస్కస్ చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాలు విందాలు నమస్తూ లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.